బీబీ జోడీ సీజన్ 2 దీనంత చెత్త షో ఎంటైర్ సీజన్ ఏమంటారు టీవీ షోలోనే లేదు. నిజంగా గైస్ వేస్ట్ షో, చెత్త షో అని చెప్పాలి. అసలు అందులోని కంటెస్టెంట్లకి ఒక్కరికి కూడా సీరియస్నెస్ లేదు. నిజంగా ఎవ్వరికి కూడా సీరియస్నెస్ లేదు. ఏదో మనకు ఒక అవకాశం వచ్చింది, అందులో పర్ఫామ్ చేస్తే అంతో ఇంతో అమౌంట్ వస్తుంది, దానికోసమే వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవ్వరు కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు, ఎవ్వరు పెట్టట్లేదు. ఒక 2-3 జోడీస్ తప్ప ఉన్న 9 జోడీస్లో ఎవ్వరు 7 జోడీస్ అయితే, ఒక 6-7 జోడీస్ అయితే అసలు ఎఫర్ట్సే పెట్టట్లేదు. వాళ్ళు కేవలం మనీ కోసమే వస్తున్నట్టున్నారు అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు. కీర్తి భట్ సెల్ఫ్ ఎలిమినేటెడ్, నైని పావని సెల్ఫ్ ఎలిమినేటెడ్. అలాంటప్పుడు ఎందుకు రావాలి? నిజంగా మొత్తం ఇంట్రెస్ట్ దొబ్బింది షో పైన. బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తాను నేనైతే. ఆ సీజన్ స్టార్ట్ అయితే అన్న ఇలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఉండొచ్చు అని. నిజంగా ఈ షో ఎప్పుడు అయిపోతుందో అంత బాగుంటుంది. ది రౌడీ షో అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఈ 2 షోస్ ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది. నిజంగా వేస్ట్. శేఖర్ మాస్టర్ ఎంత మంచిగా డి జోడీసు ఈటీవీలో మంచి మంచి షోస్కి వచ్చేవాడు. ఇలాంటి చెత్త షోకి రావడం, ఆడ కూర్చోవడం, వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూడడం, వాటికి రివ్యూస్ ఇవ్వడం అస్సలు బాగాలేదు గైస్. నిజంగా అమర్దీప్ ఏమంటారు, నైనిక, మానస్, సృష్టివర్మ, నేహ అండ్ విశ్వ, ఈ 3 జోడీస్ తప్ప వేరే వాళ్ళదైతే 0 ఎఫర్ట్స్. ఒక కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, డ్యాన్స్ లేదు. అసలు ఎందుకు నడిపిస్తున్నారో షో అనిపిస్తుంది. ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. క్లియర్గా విన్నర్స్ అమర్దీప్, నైనిక లేదా మానస్, సృష్టివర్మ, వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉన్నారని తెలిసి కూడా ఇంకా షోని లాగుతూనే ఉన్నారు. ఈరోజు సండే ఎపిసోడ్లో అయితే చైతు, శ్రీజ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. వీళ్ళు కూడా సెల్ఫ్ ఎలిమినేటే. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఫేస్ ఆఫ్ ఫేస్ చేయలేదు. ప్రియాంక, మణికంఠ వర్సెస్ శ్రీజ అండ్ ఆర్జే చైతు ఉండే ఫేస్ ఆఫ్. వీళ్ళు అసలు ప్రాక్టీసే చేయలేదంట, పర్ఫార్మెన్సే నేర్చుకోలేదంట. వీళ్ళు వెళ్ళిపోయిన 4 కూడా పర్ఫార్మెన్స్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళిపోవాలి? వీళ్ళైతే ఆర్జే చైతు, శ్రీజ వచ్చిందే మొన్న, అసలు ఫేస్ చేసైనా వెళ్ళిపోవాలి కదా. ఫేస్ చేసిన తర్వాత మరి మీరు గెలిచారా, లోడారా, ఎలిమినేట్ అవుతున్నారా? మీరు అసలు ఎఫర్ట్సే పెట్టకుండా అసలు ఎందుకు మరి రావటము? చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుంది మీ అలాంటి వాళ్ళ వల్ల. ముందే చెప్తే వేరే కంటెస్టెంట్లను తీసుకొస్తారు కదా వాళ్ళు. అసలు షోలో ఎంటర్టైన్మెంట్ లేదు, అసలు ఏది లేదు షో. నిజం చెప్పాలంటే వస్తున్నారు, పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అది అందులో అసలు ఎఫర్ట్స్ ఉండయి, ఏముండదు. మార్క్స్ వేస్తున్నారు జడ్జెస్, వెళ్ళిపోతున్నారు. అందులో కొందరు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నారు. అసలు ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. ది రౌడీస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తొందర స్టార్ట్ అయితే అవి ఇంట్రెస్ట్గా ఉంటే ఎవరైనా చూసుకుంటూ అప్డేట్లు ఇచ్చుకుంటుందాం అనిపిస్తుంది. నిజంగా నాకైతే అసలు నచ్చట్లేదు. మరి ఈ షో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పింది కరెక్టా తప్ప? కళ్యాణ్ తనుజ అయితే రాకుండా చాలా చాలా మంచి పని చేశారు. డిమాన్ రీతు వస్తే బాగుంటుంది అనుకున్నాము, కానీ వచ్చి వాళ్ళు తప్పని చేశారు అనిపిస్తుంది ఈ షో చూస్తే. ఎక్కడ కూడా ఈ షో అసలు నడిపేయడానికి అర్హత లేదు ఆ షోకు అనిపిస్తుంది. నిజం చెప్తే వేస్ట్ షో. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.